గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మహారథిని కల్పించి తన యందే ఐక్యం చేసుకోగలిగినటువంటి తల్లి, దానికి పూర్తి విరుద్ధం మహాభోగా. ఆవిడ గొప్ప భోగాన్ని ఇవ్వగలదు. అయితే నేను ఈ మాట ఎందుకన్నానంటే చమత్కారానికి అన్నాను. నిజానికి ప్రధాన ప్రయోజనం అనేటటువంటిది ఎప్పుడైనా భగవంతుడి యందు ఐక్యం చెందడమే. అయితే కేవలము ఐశ్వర్యం ఒక్కటే ఇవ్వడం మాయలో తిప్పడం అవుతుందా అవదా? కేవలం ఐశ్వర్యం విషయసుఖాలు గొప్ప భోగం ఎలా అవుతాయా? అలా అయితే మహారథి మహాభోగ పక్కకి ఎలా వస్తాయి? రెండింటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే భోగం అనగా ఏమి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, భుజ్యతి ఇతి భోగ. ఏది అనుభవింపబడిందో అది భోగం. ఒక వస్తువు ప్రీతిపాత్రం అయిందనుకోండి, దాన్ని మీరు అనుభవించినప్పుడు కలిగేటటువంటి సుఖమునకు భోగమని పిలుస్తారు. ఆ భోగము సామాన్యమైనటువంటి భోగం దగ్గర నుంచి లౌకికంగా గొప్ప భోగం వరకు కూడా ఆ పరదేవత యొక్క అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. ఆమె అనుగ్రహం చేతనే సాధ్యం. అటువంటి సుఖానుభూతి కూడా ఆమె అనుగ్రహం చేత మాత్రమే సాధ్యమవుతుంది. ఇక ఆ సుఖాలు అనుభవించడానికి కావలసినటువంటి సమస్త అర్ధ సంచయాన్ని, అంటే సమస్త వస్తువులను ఆమెయే అనుగ్రహిస్తుంది. అందుకే లోకంలో ఆవిడ గురించి చెప్పినప్పుడు ఒక మాట అడుగుతారు. సుఖం కావాలి అంటే ఏది పోవాలి? దుఃఖం పోవాలి. దుఃఖం లేని సుఖానికి పూర్ణత్వం ఉండదు. నేను మొన్న మీతో అన్నాను ఒక మాట, భయం లేని భోగం నిజానికి రంజకత్వం ఎలా అవుతుంది? భయాన్ని దాటిన భోగమే రంజకత్వం. అట్లాగే దుఃఖం లేని సుఖం సుఖంగా మీకు ఎలా అనుభవం అవుతుంది? అంతకుముందు లేదన్న మాట బాధపడి ఇప్పుడు ఉందన్న మాట అన్వయం అయితే అది భోగం కాదు. నిన్న దొరకనిది ఇవాళ దొరికింది అంటే భోగం. అంటే నిన్న దొరకనప్పుడు దుఃఖం, ఇవాళ దొరికినప్పుడు సుఖం. దుఃఖం ఉంటే కదా సుఖం అందం ఎక్కువ. దుఃఖం లేని సుఖం ముఖం చిట్లించారు. అంత అందం ఏది అన్నారు. అంటే దుఃఖస్పర్శ పక్కన ఉంటేనే సుఖస్పర్శ ద్విగుణీకృతం అవుతుంది. దుఃఖస్పర్శ అసలు లేకపోతే, ఆకలి లేకుండా తిన్నది రుచికరం ఎలా అవుతుంది? బాగా ఆకలేసినప్పుడు తిన్న భోజనమే రుచికరంగా ఉంటుంది. బాగా బడలిపోయినప్పుడు పడుకున్నదే మంచి నిద్ర అవుతుంది. కష్టపడి సాధించినదే సంతోషకరంగా అనిపిస్తుంది. బాగా ఎదురు చూచి పొందినదే మనసుకి గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. సహజం కదా. ఈ పూర్వభాగం అంతా దుఃఖం, యువతలి భాగం అంతా సుఖం. అందుకని సుఖాన్ని పొందడానికి ముందు దుఃఖం లేకుండా ఉండదు. అందులో మనం ఉన్నది మర్త్యలోకం అయినప్పుడు మర్త్యలోకంలో దుఃఖం వద్దంటే ఎలా? ఉండి తీరుతుంది. చేసిన పాపానికి ఫలితం ఎలా?
దుఃఖంగానే అనుభవించాలి. అందుకని దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. అయితే మనం పరదేవతను ఏమడుగుతాం? అమ్మ దుఃఖాన్ని తొలగించు, సుఖాన్ని కటాక్షించు. అదే శ్రీ సూక్తం. శ్రీ అంటే అమ్మవారు కదూ, లక్ష్మీదేవి కదూ. అందుకని ఆవిడని అడిగినప్పుడు ఏమడుగుతాం? క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వాం నిర్నుదమే గృహాత్. అమ్మా నాకు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. నీకన్నా ముందు అంటే లక్ష్మీదేవి కన్నా ముందు పెద్ద ఆవిడుంది, అక్కగారుంది. అక్కగారిని పిలవకుండా వస్తుంది ఆవిడ దుఃఖం. అలక్ష్మి అంటారు. ఆ అలక్ష్మి ఏ రూపాల్లో వస్తుంది అంటే దుఃఖ కారణమై వస్తుంది. అందులో మొట్టమొదటిదేది క్షుత్. క్షాతో ప్రారంభమైందంటే భరించడం కష్టం. ఆకలి, మంట. ఆకలేసింది, తిందామంటే ఏం లేవు. దరిద్రం కాదు, దుఃఖం కాదు. క్షుత్ జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవికి అక్కగారు, దరిద్ర దేవత. ఆవిడే దేవత. ఎందుకనంటే మరి దుఃఖం లేకుండా సుఖానికి అందం ఏది? అందుకని ఆవిడ వదిలి వెళ్ళిపోవడంలో అందం, ఈవిడ రావడంలో అందం. రెండూ అందమే. కానీ ఒకటి వదిలి వెళ్ళిపోవాలి, ఒకటి రావాలి. కాబట్టి క్షుత్ ఆకలి, పిపాస దాహం. దాహం వేసింది, నీళ్ళు లేవు, దుఃఖం కాదు. మలాం ఎప్పుడు మలినంతో ఉండడం. ఓ శుభ్రమైన బట్ట కట్టుకోవడానికి లేదు, ఒళ్ళు శుభ్రంగా ఉండదు. మనిషిని చూడగానే అబ్బాయి ఎంత శుభ్రంగా ఉన్నారండి అని అనిపించుకోడు. అప్పుడు ఎవరున్నట్టు ఆయన దగ్గర? మలాం అంటే అలక్ష్మి. అలక్ష్మి చేత ఆశ్రయింపబడి ఉన్నాడు. ఎప్పుడు చూడండి పరిశుభ్రంగా ఉంటాడు. లక్ష్మి చేత ఆవరింపబడి ఉన్నాడు. లక్ష్మీవంతుడు అన్న మాటకు అర్థం ఏంటి? నిత్య శుభ్రత కలిగినవాడు. ఎవరు శుభ్రంగా ఉంటాడో ఆయనే లక్ష్మీ కటాక్షాన్ని పొందినవాడంతే. ఈ మూడు అలక్ష్మి లక్షణాలు. పెద్ద ఆవిడ యొక్క అనుగ్రహం. పెద్ద ఆవిడంటే లక్ష్మీదేవి అక్కగారి జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవతని. క్షుత్ ఎప్పుడూ ఆకలితో ఉండడం, తినడానికి లేకపోవడం, తినడానికి ఉన్నా తినడానికి సమయం లేకపోవడం. ఏదైనా ఒకటేగా. కాబట్టి క్షుత్, పిపాస దాహం, తాగడానికి లేకపోవడం. మలాం ఎప్పుడు మలినంతో కూడుకున్నటువంటి పరిస్థితులలో తాను జీవిస్తూ ఉండడం. ఇల్లు అలా ఉంటుంది ఆయన అదృష్టం, ఎక్కిన వాహనం అలాగే ఉంటుంది, ఆయన బట్టలు అలాగే ఉంటాయి, ఆయన అలాగే ఉంటాడు. అంటే పెద్ద ఆవిడ అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు అని అర్థం. అది వెళ్ళిపోవాలి. కాబట్టి అమ్మా నువ్వు ఏం చేస్తావంటే క్షుత్పిపాసాం అలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయాం యహం. నాకు అవి తీసేయి. తీసేసి నాకు కావలసినవి ఇవి. ఏమిటి ఇవ్వాలి? అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. అభూతి అంటే లేదన్న మాట లేకుండా చెయ్యి. ఇప్పుడు నాకు లేనిది ఏమిటన్న పరిస్థితి రావాలి. ఇల్లు శుభ్రంగా ఉంటుంది, కట్టుకున్న బట్ట శుభ్రంగా ఉంటుంది, మనిషి శుభ్రంగా ఉంటాడు, తినేది శుభ్రంగా ఉంటుంది, మాట శుభ్రంగా ఉంటుంది, ఆలోచన శుభ్రంగా ఉంటుంది. అలా మార్చు. అసమృద్ధించ ఆ ఉన్నది 2 రోజులకే, ఆ తర్వాత ఉండదు అన్న పరిస్థితి ఉండకూడదమ్మా. ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ మలినం లేకుండా ఉండాలి, ఎప్పుడూ ఆకలిస్తే అన్నం తినాలి, ఎప్పుడూ దాహం వేస్తే నీళ్లు దొరకాలి. అట్లా చెయ్యి. అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. నాకు అవి అనుగ్రహించు. అనుగ్రహిస్తే నేను లక్ష్మీ కటాక్షాన్ని పొందినవాడిని అవుతాను. ఆ 3 వెళ్ళిపోవాలి. అభూతి సమృద్ధి. అభూతిమసమృద్ధించ అభూతి అసమృద్ధి ఈ 2 తొలగిపోయి భూతి సమృద్ధి ఇవి నాకు కలగాలి. కలిగేటట్టు చెయ్యి. నేను ధన్యుణ్ణి. అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడిని చెయ్యి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఏమవుతుంది?
అశ్వదాయీ చ గోదాయీ ధనధాయి మహాధనే ధనం మే జుషతాం దేవీ సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్తశ్వాదిగవేరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. మనం శ్రీ సూక్తంలో చిట్ట చివర ఫలం చెప్పినప్పుడు యస్య ప్రయతో భూత్వా జుహుయాదాద్యమన్వహం శ్రియ పంచదశర్చంచ శ్రీకామ సతతం జపేత్ ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇది విస్తృతా ఋషయస్తే త్వయ పుత్రా స్వయం శ్రీదేవీ దేవత. అది చెప్తున్నప్పుడు ఈ విషయాలు చెప్తారు. నాకు ఈ అమ్మ ఏమి ఇవ్వాలి? అశ్వదాయి చగోదాయి ధనధాయి మహాధనే. నాకు గుర్రాలు ఉండాలి, ఆవులు ఉండాలి, ఏనుగులు ఉండాలి. నాకు మహాధనం అంటే పంచభూతములు నా పట్ల అనుకూలమై ఉండాలి. ఎంత వేడి ఉండాలో అంత వేడి ఉండాలి, ఎంత చల్లగా ఉండాలో అంత చల్లగా ఉండాలి. కొయ్యబారిపోయే ప్రదేశాల్లోనే బతికే దరిద్రం నాకు రాకూడదు. నేను హాయిగా ప్రశాంతంగా సంతోషంగా తట్టుకోగలిగినటువంటి చల్లతనంతో ఉండాలి. ఒకవేళ చలి ఉన్నా నా దగ్గర ఉన్న వాటి వల్ల నేను ఆ చలి నుంచి రక్షింపబడేటట్టు ఉండాలి. ఇంట్లోంచి బయటికి వెడితే అలా అన్నట్టు ఉండకూడదు. అట్లాగే భూమి ఎక్కువ కదిలిపోయే లక్షణం ఉన్న ప్రదేశాల్లో కాపరం చేయవలసిన అవసరం నాకు ఉండకూడదు. ఇవన్నీ నాకు కావాలి. అశ్వదాయి చగోదాయి ధనధాయి మహాధనే ధనం మే జుషతాం దేవీ సర్వకామార్థసిద్ధయే. నాకు ఎప్పుడెప్పుడు ఏ అవసరం ఏర్పడుతుందో ఆ అవసరం తీరడానికి కావలసిన వస్తు సంచయం నాకు అందుబాటులోకి రావాలి. ఓ అవసరం ఉంది, ఆ అవసరం తీరడానికి కావలసింది నాకు లభించాలి. నా కూతురు పెళ్ళి అవుతోంది, నా కూతురు పెళ్ళి అయ్యేటప్పుడు నాకేం కావాలో అవన్నీ నాకు అందుబాటులోకి నీ అనుగ్రహంతో రావాలి. అట్లా నీ చెయ్యగలిగి పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాది గవే రథం. నాకమ్మ లక్ష్మీ అనుగ్రహం అంటే ఇవన్నీ కావాలి. పుత్ర కొడుకు ఉండాలి, కొడుకులు ఉండాలి, పౌత్ర మనవలు ఉండాలి, ధనం ఉండాలి. కొడుకులు అన్న చోట కూతుళ్ళని కూడా కలపండి. ధనం ఉండాలి అంటే నేను సుఖాన్ని పొందడానికి కావలసిన వస్తు సంచయం ఉండాలి. ధాన్యం తినడానికి అన్నం ఉండాలి. హస్త్య అంటే ఏనుగులు ఉండాలి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు అనుకోండి, అశ్వ గుర్రాలు ఉండాలి. ఓ మోస్తరు వాహనాలు అనుకోండి, ఆది రకరకాల వాహనాలు ఉండాలి. 2 చక్రాలు ఉండాలి, 4 చక్రాలు ఉండాలి. సరదాగా ఎక్కి తిరగాలనుకుంటే 3 చక్రాలు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి హస్త్యశ్వాది గవే రథం, ఆవులు ఉండాలి, రథాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి నాకు. ప్రజానాం భవసి మాత, నేను ఎక్కడికి వెళ్ళినా చుట్టూ జనం ఉండాలి. అదృష్టమా దురదృష్టమా తర్వాతి మాట, చుట్టూ జనం ఉండాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ 10 మంది ఉండాలి చక్కగా. కొడుకు, కోడలు, మనవలు, మునిమనవలు అందరితో కలిసి బ్రతికేటటువంటి అదృష్టం ఉండాలి. వాళ్ళు ఎక్కడో నేను ఎక్కడో కాదు, కనీసం నీ జీవితంలో కొన్నాళ్ళు అలా నువ్వు ఉండే అవకాశం యథార్థానికి లేదు, కానీ నేను కల్పిస్తానని అమ్మవారు కల్పించాలి, ఏదో అడ్డుపెట్టి. కాబట్టి ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. ఇవన్నీ ఉన్నాయి, ఆయుర్దాయమే లేదు. ఏమిటి ఉపయోగం? గోడ మీద చిత్తరువుగా ఉండి ఇవన్నీ చూస్తే పండక్కి పబ్బానికి ఒకసారి ఆయనకి దండేసేదంతా ఆయన ప్రజ్ఞ ఏంటి? ఏమిటి ఉపయోగం? నాకు ఆయువు ఉండి ఇవన్నీ చూసి నేను సంతోషించాలి. ఇవన్నీ ఆవిడివ్వవలసినటువంటి భోగాలే, ఇవన్నీ అడగవలసిన భోగాలే గృహస్థు. కానీ ఇదేనా చరమస్థాయి? ఈ ఒక్కటి అడిగేస్తే సరిపోతుందా? అదే నా భోగం? ఇవన్నీ భోగం. మహాభోగం అసలైంది ఉంది. ఏమిటా మహాభోగం అంటే చిరంజీవన్నే భక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. అనుభవించి 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 ఎన్నో మంచి పనులు చేసి 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 చిట్ట చివరికి పశుపాశములు తెగిపోయి నేనే జీవుడే ఈశ్వరుడు అని తెలుసుకునేటటువంటి జ్ఞానము కలగాలి. ఆ జ్ఞానము చేత పశుపాశములు తెగిపోయి పశుపతి యందు కలిసిపోవాలి, మోక్షము లభించాలి. అది నాకు రావాలి. అందుకే మీరు ఈ చమత్కారాన్ని గమనిస్తే ఇది కాలంలోకి తీసుకురావడం ఋషి ప్రజ్ఞ. కాలాన్ని ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 కింద ముందు విభాగం చేస్తారు సంవత్సరాన్ని.
చేసినప్పుడు అందులో దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం, రెండూ పుణ్యకాలాలే. మరి ఇంకా 2 కాలాలు ఎందుకు? ఒకటి పాపకాలం ఉంటే రెండోది పుణ్యకాలం చేయొచ్చు. దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం. మరి ఇంకెందుకు 2 పుణ్యకాలాలు అయితే కలిపేస్తే పోలా? కాదు. దక్షిణాయన పుణ్యకాలం అన్న మాటకు అర్థం ఏమిటంటే అదంతా ఉపాసన కాలం. ఉపాసన అన్న మాటకు అర్థం ఏంటి? దగ్గరగా జరిగితే ఉపాసన అంటారు. దగ్గరగా జరగడం అంటే భగవంతుడి మూర్తితోటి పెట్టి బాగా దగ్గరగా జరిగి కూర్చోవడం కాదు, ఆయన మనసుకి దగ్గరగా జరగడం. మనం జరిగే ప్రయత్నం చెయ్యాలి, ఆయన తన మనసులో అంత స్థానం ఇవ్వాలి. అది పెద్ద గొప్ప. సరే, మనం జరగాలని జరిగితే ఆయన దగ్గర దూరంగా జరగచ్చు, అది కూడా ఉండొచ్చు. మనం చెప్పలేం, ఎందుకంటే మనం బాగా దగ్గరగా జరిగే ప్రయత్నం చేసి ఆ జరిగే ప్రయత్నంలో అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళి ఆయన మనసులో దూరంగా పోవచ్చు కదా. కాదు, మనం దగ్గరగా జరగాలి, ఆయన దగ్గరికి తీసుకోవాలి, రెండూ జరగాలి. నువ్వెంత ప్రయత్నం చేసావు కాదు, ఆయన మనసులో ఎంత స్థానాన్ని పొందావు గొప్ప కాదు. పొందడం గొప్ప కాదు, పొంది జారిపోకుండా ఉండాలి, అది గొప్ప. మరి అది ఉండొచ్చుగా. ఎంత చేరావో అంత జారిపోవచ్చు, ఎందుకో చేరువై దూరం అవుతావు అయిపోవచ్చు. అట్లా కాకుండా ఉండాలి. అవన్నీ జరిగితే ఉపాసన. అప్పుడు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు, ఎప్పుడు దూరం జరగడం, అది ఉపాసన. దానికి యోగ్యమైన కాలం దక్షిణాయన పుణ్యకాలం. ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశించింది అంటే అనుష్ఠానం ప్రారంభం. తీవ్ర స్థాయిలో అనుష్ఠానం ఉంటుంది. అందుకే ఆషాఢమాసంలో దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశించింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి చాతుర్మాస్యం, పెద్దలు, 4వ ఆశ్రమంలో ఉన్నటువంటి పీఠాధిపతులు మొదలైనటువంటి వాళ్ళు చాతుర్మాస్యం చేస్తే మంచి మాటలు వింటూ వారిని సేవిస్తూ వారికి భిక్షావందనం చేస్తూ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. ఇంకా అక్కడి నుంచి బోలెడన్ని తిథులు వస్తాయి, పర్వాలు, పండగలు, ఇవన్నీ దేనికి వస్తాయి అంటే ఉపాసన కోసం. కాలంలో ఋషి గుర్తిస్తాడు, ఇప్పుడు ఇది చేస్తే మంచిది. మొట్టమొదట దేనికైనా దేంతో మొదలెట్టాలి? శ్రీ గురుభ్యో నమః. అందుకని ముందు ఆషాఢ పౌర్ణిమ, గురువందనం, గురు పౌర్ణమి. ఆ తర్వాత నీకు దాని మీద మనసు నిలబడి, దాని మీద ముందు నీ మనసు నిలబడాలంటే ఓ పండగ చేసుకోవాలి, ఓ ఉపాసన చెయ్యాలి. అంటే అస్తమానం ఆవు పేడ తోలికి మట్టి విగ్రహము చేసి కాకుండా నీకు సంతోషంగా ఓ 4 పువ్వులు తెచ్చుకుని బతికున్నంతకాలం అక్షతతోటే అన్నీ చేసేస్తాననేంత అవసరం లేకుండా చక్కగా చేసుకోవాలంటే నువ్వు సరే ఇంట్లో పిల్లలు, భార్య సంతోషంగా కడుపు నిండా తిని నీ పక్కన కూర్చుని పూజ చేసుకుని చేసుకోవాలంటే కలిసి రావాలా? శ్రావణం, లక్ష్మీ కటాక్షం ముందు కోరు, తర్వాత అప్పుడు మొదలెట్టు. ఆ తర్వాత వచ్చినది నీకు బలుపుకి కారణం అయిపోయి అసలు వదిలేయకుండా విఘ్నం లేకుండా చూసుకోవడానికి భాద్రపదం, విఘ్నేశ్వర చవితి చెయ్యి. ఉపాసన మార్గంలో ఎప్పుడెప్పుడు ఏది చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో, అప్పుడు ఆ దేవతని అనుష్ఠిస్తే ఎందుకు ఏమొస్తుందో ఋషి గుర్తించి నీకు ఉపాసన ఇచ్చాడు. అది కల్పం. ఇప్పుడు దక్షిణాయనం పట్టుకున్నావు, అందులో అన్నీ తిథి సంబంధం, తిథిని ఆధారం చేసుకుని వస్తుంటాయి. ఏదో భాద్రపద శుక్ల చవితి, విఘ్నేశ్వర చవితి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం, పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఏదో పౌర్ణమి తిథి దాని ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి శ్రావణ మాసం బహుళపక్షంలో వచ్చే అష్టమి, శ్రీరామనవమి చైత్రమాసం శుక్లపక్షం నవమి. తిథుల్ని బట్టి వస్తున్నాయా? దశావతార జయంతులు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళావు కష్టపడి. ఎప్పుడెప్పుడు స్నానం చేయాలో, ప్రకృతి నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కార్తీక మాసం బయట చల్లగా ఉంటుంది, తలస్నానం, తెల్లవారుజామునే వెళ్ళి దీపం పెట్టుకోవడం, ఉహుహు అని వడక లోకముర్వీనాథ అని వణుకుతూ వెళ్ళి దీపాలు పెట్టడం. సాయంకాలం చల్లగా ఉంటుంది, మంచు పడిపోతూ ఉంటుంది, అయినా కూడా శాలువాలు కప్పుకుని అప్పుడు సాయంకాలం వేళ దీపాలు పెట్టి అప్పుడు కార్తీక మాసం, కార్తీక సోమవారం, ప్రదోషం, మంచి మంచి తిథులు, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం, ఏకాదశి, ద్వాదశి, ఉత్థాన ఏకాదశి, బృందావనానికి రావడం, కళ్యాణాలు, ఇవన్నీ శరీరాన్ని సాధనంగా చేసుకొని ఉపాసన చెయ్యడం. ఇన్ని చేస్తే పండగలన్నీ తిథుల్లో వస్తే, భోగి పండగ ఎప్పుడు వచ్చింది?
తిథి లేకుండా వచ్చింది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. భోగికి తిథి ఏది? తిథి లేదు. మకర సంక్రమణం వచ్చిందనుకోండి, భోగి దాటాక ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది. అంటే దక్షిణాయనానికి చిట్ట చివరి రోజేది? భోగి పండగ. భోగి అంటే ఏమిటప్పుడు? అంటే నువ్వు ఈ ఉపాసన అంతా చేయగా దగ్గరికి జరగ్గా ఆయననే మనసు యందు పెట్టుకోగా మహారథి జరగ్గా ఆయన నిన్ను మనసులో పెట్టుకున్నాడు. ఆయన నిన్ను వదిలి నేను ఉండలేను అన్నాడు. నిన్ను వదిలి నేను ఉండలేనంటే ఏం చేయాలి? లౌకికమైతే దాంపత్యం, కలిసి ఉంటారు, ఇద్దరు రెండుగా ఉన్నట్టున్నా ఒకటైపోయినట్టు. బాహ్యంలో ఏమవుతుంది? అందుకే ప్రియుడుగా భావించి కీర్తనలు చేస్తారు. అరుణాచల అక్షర మణమాల అని భగవాన్ రమణులు చేశారు. తాను జీవుణ్ణి స్త్రీగా, భగవంతుణ్ణి ప్రియుడుగా భావన చేసి కీర్తనలు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? నిన్ను వదిలి నేను ఉండలేనన్న భావన వస్తే భగవంతుడు ఏం చేస్తాడు? అవును, ఇంకా అటువంటప్పుడు ఎందుకు, నువ్వు నాలో కలిసిపో అని కలుపుకుంటాడు. భోగం అనుభవించాడు. ఏమిటా భోగం అంటే చేసిన ఉపాసన సిద్ధి పొంది ఈశ్వరుని యందు ఐక్యమయ్యావు. భక్తికి చివరి స్థితి రెండుగా విడివిడి ఉన్నది ఒకటైపోవాలి. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం. నది వేరుగా ఉండి ప్రవహించి చిట్ట సముద్రంలో కలిసిపోయినట్టు దక్షిణాయనంలో చేసిన ఉపాసన భక్తితో చేసినది నడిచి చెట్ట చివరికి భగవంతుడి యందే ఐక్యమైపోవాలి. నది సముద్రంలో కలిసిపోతే ఇంకా నది పేరుందా? నది నీళ్ళ రంగుందా? నది నీళ్ళ రుచి ఉందా? లేదు. నది సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయినట్టు సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఇత్యుచ్యతే చెప్పబడుతోంది. భక్తికి చిట్ట చివరి స్థితి అదే. అప్పుడు దక్షిణాయనానికి చిట్ట చివరి తిథి భోగి. మరి భోగి మంట ఏమిటి? మరి మంట ఎందుకు వచ్చింది? భోగి పండగ అయితే మరి పొద్దున్నే భోగి మంటలు వేయండి అని కనపడమన్నీ అందులో పారేస్తున్నాం, పక్కింట్లో కర్రలు కూడా ఎత్తుకొచ్చేసి. అంటే భోగి మంట ఎందుకు వేస్తారంటే పీడ పోవడానికి. భోగి పీడ పోవడానికి భోగి మంటలు వేసాం. ఏమిటి పీడ? దేహపీడ, మానసిక పీడ, రకరకాల శరీరాలు పొందుతూ ఉండడం చేసిన పాపపుణ్యాలకి. పాపపుణ్యాలు చేయడానికి కారణం మనసులో పుట్టిన రాగద్వేషాలు. మాకు ఇవి వద్దు అవి వద్దు అని తీసుకెళ్ళి తగలెట్టేస్తే ఈశ్వరుడితో కలిసిపోయాడు. అందుకని భోగి మంటేసి భోగిపీడ తీసేసి ఈశ్వరుని యందు కలిసిపోయాడు. అందుకని చక్కెర పొంగల్ మధుర పదార్థం తినేశాడు భోగినాడు. చేదు కష్టంతో మొదలెట్టి ఉపాసన ఉగాది నాడు చైత్రం నుంచి దక్షిణాయనం చిట్ట చివరి రోజు భోగి దగ్గరికి వచ్చేటప్పటికి మధురాన్నం తినేశాడు. మధురాన్నం తినేశాడంటే అధరం మధురం వదనం మధురం మధురాధిపతే మధురం మధురం అంతా మధురం ఈశ్వరుడి యందు ఐక్యం అయ్యాడు. కథ మధురాతి మధురం అయిపోయింది. ఆయన చరిత్ర చెప్పుకుంటాడు. అందుకని భోగి. అలా ఏ ఒక్కడు చేరుతున్నాడో వాడు మహాశబ్దము చేత అమ్మవారి అనుగ్రహంతో వాడు కలిశాడు. అది మహాభోగా. సామాన్యమైనటువంటి భోగాలు ఇవ్వడం దగ్గర మొదలుపెట్టి చిట్ట చివరికి ఎక్కడిది మహాభోగా? జీవుడు ఒక్కసారైనా ఆ భోగి పండగ పొందాలి. ఆ భోగి పండగ పొందితే వాడు మహాభోగము అనుభవించినట్టు. లేకపోతే సామాన్య భోగములు ఒక్కటి అనుభవిస్తూ శరీర పతనం జరిగినట్టు. అటువంటి వాడికి దక్షిణాయనంలో పోతే ఏమిటి అభ్యంతరం? ఆయన ఫలసిద్ధి పొందేసిన వాడు దక్షిణాయనంలో వెడితే ఏమిటి, ఉత్తరాయణంలో వెడితే ఏమిటి? అందుకని ఆయనకి దక్షిణాయనం ఉత్తరాయణం సంబంధం ఉండదు. ఇంకా జ్ఞానికి సాధనలో ఉన్నవాడికి దక్షిణాయనం పోతే అయ్యో చేసుకోవలసినవి పోయాయని బాధ. చేసేసుకున్న స్థితికి వెళ్ళిపోయిన ఆయనకి ఇంకేమిటి? ఆయనకి దక్షిణాయనం ఏమిటి, ఉత్తరాయణం ఏమిటి? ఎప్పుడు శరీరం వదిలేసిన ఆయన కలిసింది బ్రహ్మంలోనే. ఇంకా కాబట్టి ఆ స్థితిని పొందగలిగితే
అది పండగ. లౌకికంగా పిల్లలు వృద్ధిలోకి రావాలి, వాళ్ళకి ఎన్నో భోగాలు వాళ్ళు జీవితంలో అనుభవించి చిట్ట చివరి ఈ స్థితిని పొందాలి. కాబట్టి నాలా నువ్వు పొందు అంటారు. కానీ నిజానికి మరి ఈయన పొందవలసింది పొందితే మంచిదే, కాదని ఎందుకు అనాలి? అందుకని పిల్లలకైతే ఏం చేస్తారంటే ఏదో పైసలు, చెరుకు ముక్కలు, శనగలు ఇలాంటివన్నీ కూడా దిష్టి తీసి తలమించి పోసేస్తారు. పోసేస్తే ఏమందంటే అవి కిందకు పడిపోతే భోగిపీడ, శరీరానికి రోగాలు వచ్చి భోగం అనుభవించకుండా, భోగం అనుభవించడానికి శరీరానికి బలం ఉన్నా ఏ డబ్బు లేకుండా, దరిద్రం అనుభవించి లేకుండా రెండూ కలిసి వచ్చి వాడి పీడ అక్కడతో పోయిందని పీడ తీసేస్తారు. పిల్లలకైతే అది దాటి మహాభోగం. పెద్దవాడైతే వాడికి ఎందుకు ఇవన్నీ పైసలు, చెరుకు ముక్కలు వాడు కూర్చుని పోయించుకోక్కర్లేదు, వాడు మంట వేసేయాలి. అందుకని భోగి మంట వేయకుండా ఉండకూడదు, వెయ్యాలి. భోగి మంట ఇంటి ముందో ఇంటి పక్కనో ఎక్కడో అక్కడ వెయ్యాలి, కానీ మంట వేయకుండా ఉండకూడదు. మంట వేశారంటే కనీసం కోరుకున్నారని గుర్తు. ఎప్పుడో అప్పుడు లభిస్తుంది, ఆ తల్లి అనుగ్రహించదా, ఏదో ఒకనాడు అనుగ్రహిస్తుంది. ఇరుకు మార్గంలో పడకుండా చూసి నడిపిస్తుంది. ఎప్పుడో అక్క మహాదేవి కూర్చున్న చోటు శివలింగం కనపడతాయి. మహారథికి మహాభోగా నడిపిస్తుంది. అయితే ఉండవలసినవి కూడా ఉండాలి. మరి గృహస్థాశ్రమంలో ముందు గృహస్థాశ్రమంలో కదా, అందులో ఉండవలసిన భోగం అందులో ఉండాలి. వస్తు సమృద్ధి ఉండాలి. యశోదాయి చగోదాయి ధనధాయి మహాధనే ఇవన్నీ ఉండాలి. పుత్రపౌత్రధనం ధాన్యం హస్తస్వాజాగవీరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అవన్నీ ఉండాలి. అవి అడగాలి. చిట్ట చివర చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర అది అడగాలి. కాబట్టి ఆ భోగమిచ్చేటటువంటి తల్లి ఎవరున్నదో ఆమె మహాభోగా. ఆ మహాభోగాన్ని ఆవిడ ఎప్పుడూ ఆ స్థాయిలో ఉంటుంది. ఆమె దేనికి అంటకుండా ఉంటుంది ఆ స్థాయిలో. మనని ఆ స్థాయికి పెంచుతుంది. దానికి కింద నుంచి పై వరకు ఎన్ని భోగాలు ఉన్నాయో అన్నీ ఇస్తుంది. అదే శంకరాచార్యులు వారి కనకధారలో సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి తద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరసి అనిశం కలయంతు మాన్యే. సంపత్కరాణి, ఓ గృహస్థుకి ఉండవలసిన సంపద ఉండాలి. సకలేంద్రియనందనాని, అనుభవించడానికి ఇంద్రియములకు పటుత్వం ఉండాలి. సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, ప్రభుత్వం అధికారం ఉండాలి. బయటకు వచ్చేటప్పటికీ లేచి నిలబడాలి, సేవకులు ఉండాలి, తను 10 మందికి పెట్టాలి, ఇవన్నీ ఉండాలి. అంటే సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి. ఆ తల్లి నువ్వు తద్వందనాని దురితాహరణోద్యతాని, ఏవో తెలిసో తెలియకో పాపాలు చేసి ఉండవచ్చు, వాటిని నేను భక్తితో వంగి నమస్కారం చేస్తున్నాను కాబట్టి తొలగింపబడాలి. మామే వమాతరనిశం కలయంతు మాన్యే, ఆ భోగమంతా ఆవిడే ఇస్తుంది. ఆ తల్లే మూకశంకరులు అంటారు, సమర విజయకోటి సాధకానందధాటి మృదుగుణమణిపేటి ముఖ్యకాదంబవాటి మునినుత పరిపాటి మోహిత జండకోటి పరమశివ వధూటి పాతుమాం కామకోటి. ఆవిడే మహాభోగ ఇచ్చినప్పుడు సమర విజయకోటి, ఒకటా రెండా, కొన్ని కోట్ల యుద్ధాలు చేసింది రాక్షసులతో. చేసి దేవతలకు ఇవ్వవలసిన సౌఖ్యాలు ఇచ్చి రాక్షస సంహారం చేస్తూనే ఉంది. భోగం కల్పించిందా లేదా? సాధకానంద ధాటి, సాధకుట్ట ఎంత సాధన చేసినా ఆ ఏకాంతమే కోరుతుంటాడు. అది దాటి ఆ ఉద్వేగం తప్ప అందులోంచి బయటికి వచ్చి పెద్ద ఏదో లౌకికంగా పెద్ద తిరగడం దాని మీద ఆసక్తి తక్కువ ఉంటాడు. అలా ఆనంద ధాటిగా సాధకుడు ఎందు నిలబడుతుంది. ఆయనకు ఆ భోగం ఇస్తోంది. మృదుగుణమణిపేటి, నిజానికి ఆవిడ శరీరం పెట్టయితే అందులో ఉన్నవి మృదుగుణాలట. ఏం మాట అండి అసలు. మృదుగుణమణిపేటి ముఖ్య కాదంబవాటి, కదంబవనాల్లో తిరుగుతూ ఉంటుందట. ఎందుకు కదంబ చెట్ల కదంబ వృక్షాల కింద తిరుగుతూ ఉంటుంది అంటే నీప వృక్షం అంటారు కదంబాన్ని. కారణం నగితి ప్రాణిన సుఖం నీపహ అని, ప్రాణుల యొక్క సుఖాన్ని కోరుతూ ఉంటుంది ఆ కదంబ వృక్షం. అందుకే అది మంగళప్రదం. దాన్ని ఒకసారి చూస్తే చాలు. శమీ వృక్షం, బొగడ, పనస, కదంబం, వీటి వంక తులసి, మారేడు, ఆ చెట్ల వంక ఓసారి చూస్తే చాలు
మంగళప్రదమైనటువంటి దర్శనాలు అవి. ఎందుకని అంటే అది ఎప్పుడూ ప్రాణి సుఖం కోరుతుంది. ప్రాణులు సుఖంగా ఉండాలంటే వర్షం పడాలి. అందుకే వర్షం పడగానే అమ్మయ్యా వీళ్ళందరూ సంతోషంగా ఉంటారని మొగ్గేసి పువ్వు పూస్తుంది. 2, ప్రాణులు సర్వసాధారణంగా బాధపడేది వాతం వల్ల బాధపడతారు. శ్లేష్మము, పైత్యము, వాతము ఇటువంటి రోగాలు ఉంటాయి. కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు అంటాడు శేషప్ప కవి. అందులో వాతం ఎక్కువ ఇబ్బందికారకం. ఆ వాత సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా కదంబ వృక్షం కింద తిరిగేటటువంటి వాళ్ళకి, కదంబం చెట్టు చూసే వాళ్ళకి రావంటారు. ఆ చెట్టుకు ఆ శక్తి ఉంది. అది వాత సంబంధమైన వ్యాధి శరీరంలో ఉంటే లాగేస్తుందంటారు దాని కింద తిరిగితే. ఆ గాలికున్న శక్తి, ఆ ఔషధీతత్వం ఆ చెట్టులో ఉంది. అందుకే వాతం దమయతీతి ఇది కదంబ. కం వాతం, వాతాన్ని తొలగిస్తుంది కాబట్టి దానికి కదంబం అని పేరు. అందుకే కదంబ వృక్షం అంత గొప్పది. అటువంటి చెట్ల కింద తిరుగుతుందంటే ఆ చెట్టు ఎలా ప్రాణుల సుఖాన్ని కోరుతుందో ఆ తల్లి ఎప్పుడు జగత్తు యొక్క సుఖాన్ని కోరుతుంది. అందుకని భోగాన్ని ఇస్తూ ఉంటుంది. కదంబం ఎలా ఇతరుల భోగాన్ని కోరుతుందో అమ్మవారు అలా కోరుతుంది. అందుకు కదంబ చెట్ల కింద తిరుగుతుంది. ఆవిడకి అదేదో సరదా కొద్దీ కాదు, అంటే ఆవిడ లక్షణం అది. ఎవడెవరితో చేరుతాడు, ఎటువంటి భావాలు ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళతో చేరుతారు. ఏదో ఇంగ్లీష్లో ప్రొవెర్బ్ చెప్తారు, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నీ చెప్తానంటారు. కాబట్టి ఆవిడ కదంబ వృక్షం కింద తిరుగుతుంది అంటే ఆవిడ అందరి యొక్క సుఖాన్ని భోగాన్ని కోరుతుంది. కాబట్టి ముఖ్య కదంబవాటి మునినుత పరిపాటి. మునులు అనవసరంగా ఎందుకు పొగుడుతారు ఎవరినైనా? మునులు పొగడాలి అంటే లోకోద్ధరణ చేసేవాళ్ళు, లోకము కొరకు జీవించేటటువంటి వాళ్ళని పొగుడుతారు. మునులందరి చేత పొగడబడేటటువంటి తల్లి అంటే అంతగా లోకము యొక్క భోగాన్ని, లోకము యొక్క యోగక్షేమములను వహించి, ధరించి, భరించి నిర్వహిస్తుంది. మోహితాజాండ కోటి, కోట్ల బ్రహ్మాండములలో ఉండే కోటాను కోట్ల జీవులను మోహింపచేసి సంసార పరిభ్రమణమునందు తిప్పి జనన మరణములకు కారకురాలయ్యేటటువంటి మహామాయారూపమై ఉంటుంది. పరమశివవధూటి, పరమశివుని యొక్క ఇల్లాలుగా మహాపతివ్రతగా నిలబడి ఉండి నమస్కరింపబడేటటువంటి తల్లి. లౌకికంగా ఆ ధర్మాన్ని పాటిస్తుంది. పాతుమాం కామకోటి, అమ్మా నన్ను సర్వకాలముల యందు రక్షించి నన్ను అనుగ్రహిస్తుండు అంటారు. అందుకే ఆ తల్లి గురించి చెప్తూ ఆమె ఇచ్చేటటువంటి భోగం గురించి అద్భుతమైనటువంటి మాటలు కొన్ని అంటారు. ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని అంటారు, బుద్ధీనామసి దాత్రి సిద్ధీనామపి నేత్రి వీర్యాణామసి పేటి కార్యాణామసి ధాటి. ఇది లౌకికంగా ఆవిడ ఇచ్చేటటువంటి భోగం. ఏమిటి? బుద్ధీనామసి దాత్రి, గొప్ప నిర్ణయాలు చేయగలిగినటువంటి బుద్ధిని ఇస్తుంది. సిద్ధీనామపి నేత్రి, ఎంతంత గొప్ప గొప్ప సిద్ధులైన, సిద్ధి అంటే కార్యం నిర్వహించాడని, అష్టసిద్ధులని, ఆ సిద్ధులన్నింటినీ కూడా ఆమె ఇవ్వగలదు. మహాభోగమునకు ఆమె కారణమవుతోంది. వీర్యాణామసి పేటి, గొప్ప పరాక్రమం. నిన్న చెప్పాను కదా, తనకు క్షతి లేకుండా చూసుకుంటూ ఇతరుల్ని సంహరించగలగడం, శత్రువుల్ని. అంత గొప్ప పరాక్రమాన్ని ఇస్తుంది. కార్యాణామసి ధాటి, ఎంత గొప్ప కార్యాన్నైనా సరే సమస్యని పరిష్కరించి ఆ కార్యాన్ని సాధించగలిగినటువంటి నైపుణ్యాన్ని బుద్ధి యందు ఇచ్చి కార్యసాధకుణ్ణి చేస్తుంది. ఇవి ఇచ్చి వాడికి కీర్తినిచ్చేటటువంటి తల్లి కాబట్టి, భోగకారకురాలైంది కాబట్టి ఆమె మహాభోగా. ఎట్ట చివర మోక్షమునకు కారణమైంది. అది గొప్ప భోగం. అంత గొప్ప తల్లి కాబట్టి అంత గొప్ప నామంతో తల్లిని కీర్తించారు. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు భగవతి నా చేత ఏది పలికిస్తే అది పలికి నేను ధన్యుణ్ణి, విని మీరు ధన్యులు అవుదురుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.